హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ హెవెన్లీ కుక్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానండి. సో ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఎంతో ఫేమస్ అయిన గుంటూరు చికెన్ ఫ్రై అండి. సో ఫస్ట్ నేనైతే గనక మసాలా మనం ఎలా ఫస్ట్ మనము మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ ని. సో 600 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నానండి నేను. మొత్తం మీకు ఇందులో చూపిస్తున్నాను కదా బౌల్లో. సో అందులో ఫస్ట్ మనం మ్యారినేషన్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలండి. సో పసుపు వేసుకొని తర్వాత అందులో మనం అలానే సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అండి, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నా నేను. ఇందులో కళ్ళుప్పు వేయలేదు, సాల్ట్ వేసుకున్నా నేను. ఒక ఫుల్ లెమన్, ఒక లెమన్ జ్యూస్ అనేది మనం స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో లెమన్ కూడా ఇందులో వేసుకోవాలి. సో హాఫ్ టు వన్ లెమన్ అనేది నేను కంప్లీట్ గా యూస్ చేశాను, మీకు ఇక్కడ హాఫ్ చూపిస్తున్నాను. సో ఇవన్నిటిని, ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. సో ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని దీన్ని, ఈ మిశ్రమాన్ని ఒక 15 to 20 మినిట్స్ మనము పక్కన పెట్టుకోవాలి. సో ఈ జ్యూస్ అంట, సాల్ట్ మొత్తం ఈ చికెన్ కి అనేది బాగా పడుతుంది. పాన్ పెట్టుకోవాలండి స్టవ్ పైన. సో అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇది నేను మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి వేసుకుంటున్నాను. సో అందులో సిన్నామన్ స్టిక్, తర్వాత జావిత్రి, తర్వాత అందులోనే ఈ రెండు కొంచెం వేడయ్యాక అందులోనే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ దాంతో పాటుగా ధనియాలు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి, లేదా మాడిపోతాయి. సో అందులోనే గుంటూరు మిరపకాయలైనా వేసుకోవచ్చు, నార్మల్ చిల్లీస్ అయినా వేసుకోవచ్చు అండి, రెడ్ చిల్లీస్. ఒక 6 to 7 చిల్లీస్ అయితే వేసుకున్నా నేను. సో వీటన్నింటిని దోరగా వేయించుకోవాలి. ఇవంతా మనము లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, లేదంటే ఈ దినుసులన్నీ మాడిపోతాయి. సో ఈ మిశ్రమం మొత్తం కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని మనం పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే ప్యాన్ తీసుకొని అది వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయిన తర్వాత అందులోనే మనము ఫ్రెష్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను పసుపు కూడా వేస్తాను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తో. సో అది వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ పచ్చివాసన పోయే వరకు దాన్ని బాగా వేయించుకోవాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని. తర్వాత అందులోనే మనము గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలండి మొత్తాన్ని. సో అందులోనే నేను పక్కన పెట్టుకునే ఇంకొక 2 మిరపకాయలు అయితే వేసుకున్నాను, ఎండుమిర్చి. ఇవన్నీ ఒక్కసారి మొత్తం బాగా కలుపుకోవాలండి, దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి, ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. సో అందులో మనము కొద్దిగా ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నానండి నేను. ఇది ఆప్షనల్, మీరు వేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం ముందే వేసుకున్నాము, మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు అందులో పసుపు ఉంది కాబట్టి సరిపోతుంది. బట్ నేను కొద్దిగా పసుపు ఎక్కువే యూస్ చేస్తాను కాబట్టి ఇంకొంచెం వేసుకున్నానండి. 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అంతే నేను. సో ఈ మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడు మనము ఫ్లేమ్ కొద్దిగా మీడియంలోకి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత అందులోనే మనము ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. సో ఇది మళ్ళీ మీకు మీ టేస్ట్ ని బట్టి అండి, మీరు కొద్దిగా ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇది గుంటూరు చికెన్ అంటేనే ఇది కొద్దిగా స్పైసీగా ఉంటుందండి. నేను ఎర్రకారం వేసుకున్నాను, సో నాకు 1 స్పూన్ కూడా కొంచెం కారంగానే ఉంటుంది. సో నేను ఒక టేబుల్ స్పూన్ అయితే కనుక కారం వేసుకున్నాను. సో ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సో అందులోనే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి స్పైసెస్ అన్ని కలిపి ఒక పేస్ట్ లాగా, ఆ పేస్ట్ అయితే గనక ఇందులో మనం వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా వేయించుకోవాలండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా తిప్పుకుంటూ దాన్ని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ మిశ్రమం మొత్తాన్ని. సో ఇదంతా మనము
మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నామండి. సో ఇది అంతా మనము బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనము మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న 600 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని మనం వేసుకోవాలి. సో వేసుకొని ఈ మిశ్రమం మొత్తం ముక్కకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. సో బాగా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ ఇలా వేగిన తర్వాత ముక్కలు అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఈ మిశ్రమం మొత్తాన్ని మళ్ళీ ఉప్పు బాగా ముక్కకి పట్టేలాగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సో ఇలా 5 మినిట్స్ మనము కుక్ చేసుకున్న తర్వాత ముక్క నుంచి కొద్దిగా వాటర్ అనేది లైట్గా రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక 100 ml ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. 600 గ్రామ్స్ చికెన్కి మనకు 100 ml వాటర్ కన్సిస్టెన్సీ అయితే కనుక సరిపోతుంది. మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనము మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి కాసేపు. సో ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలండి. సో మధ్యలో నేను ఇలా తీసి చూశాను. సో చూస్తున్నారు కదా, బాగా కుక్ అయింది చికెన్ అయితే. సో 10 మినిట్స్ ఇలానే పెట్టుకోవాలి, కుక్ చేసుకోవాలి. సో అందులోనే మనము లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ కోసం వేసుకోవాలండి. కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోయింది. సో ముక్క అయితే గనక బాగా కుక్ అయిందండి. ఈ ఫ్లేవర్స్ వల్ల మనకి స్మెల్ అయితే అరోమా అనేది చాలా చాలా బాగుంటుందండి. సో గుంటూరు చికెన్ అనేది చాలా ఫేమస్ అండి ఆంధ్ర సైడ్. సో మేము కూడా ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటుంటాం దీన్ని. సో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే చాలా చాలా లుక్ చాలా బాగుందండి. అసలు చూడ్డానికి యమ్మీగా కనిపిస్తుంది. సో అంతేనండి, ఎంతో రుచిగా ఉండే స్పైసీ గుంటూరు చికెన్ రెడీ అయిపోయిందండి, గుంటూరు చికెన్ ఫ్రై. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో టేస్ట్ ఒకసారి నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్స్ చేసినా నేను అందులో నుంచి నేర్చుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.